దిస్ ఇస్ ప్రీతి. మీరు చూస్తున్నారు బ్రతుకే నూరేళ్ల ఆనందం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవ్రీడే మార్నింగ్ అయితే నా రొటీన్ కిచెన్లోనే స్టార్ట్ అవుతుంది. సో 5 o'clockకే లెగిసి నేను కంపల్సరిగా 6 వరకు నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేసి ఉంచాలి. పిల్లలు 6:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి 7కి అలా బస్ వచ్చేస్తుంది. అలా ఉంటుందన్నమాట నా స్కెడ్యూల్ అయితే. ఇంకా మార్నింగ్ అయితే వంట చేయడంతో బిజీగా ఉంటానన్నమాట. ఇప్పుడైతే పాస్తా చేయడానికి ఇలా అయితే ఇండియన్ స్టైల్లో పాస్తా చేస్తానన్నమాట నేను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందులోకైతే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసి, జీలకర్ర వేగిన తర్వాత ఇలా ఆనియన్స్, అలాగే టమాటోస్, అలాగే 2-3 పచ్చిమిర్చి చిలికలు వేసి చక్కగా మగ్గేంత వరకు వేపుకుంటాను అన్నమాట. కొంచెం టమాటోలు ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇంకా పాస్తా అనేది మంచి గ్రేవీతో తయారవుతుంది. సో ఇందులోకి సాల్ట్ని వేసి కొంచెం మంచిగా త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత ఒక 70% మగ్గిన తర్వాత ఇందులోకి మ్యాక్రోనీని అయితే యాడ్ చేస్తాను అన్నమాట. నేను ఎప్పుడు చేసిన కుక్కర్లోనే చేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది మ్యాక్రోని కుక్ చేయడము. ఒక 2 విజిల్స్ వచ్చాక దింపేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తాను. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, 1 కప్పు పాస్తా అయితే మ్యాక్రోనీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా అయితే పాస్తా రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట కిడ్స్కి. ఎవ్రీడే ఇడ్లీ దోశలు ఇంకా అలా తినేసి బోర్ వచ్చేసింది అనమాట. అందుకని వాళ్ళు పాస్తా చేయమని చెప్పి అడిగితే పాస్తా చేశాను ఇవాళ. సో ఇక్కడ వచ్చేసి పెసరపప్పునైతే వేయించుకుంటున్నాను. ఆల్రెడీ ముందే వేపుకొని ఉంచుకుంటాను, కానీ అది అయిపోయింది. సో ఇప్పటికిప్పుడే వేపుకొని ఇవాళ చుక్కకూర పెసరపప్పు అయితే చేయబోతున్నాను. ఇందుకోసం పోపు పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి చక్కగా వేపి క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పును అయితే యాడ్ చేశాను. అలాగే చుక్కకూరని యాడ్ చేశాను. 1 కప్పు టమాటోస్ని అయితే యాడ్ చేశాను. ఇంకా పచ్చిమిర్చీలు ఒక 2-3, అలాగే పసుపు, కారము, ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి చుక్కకూర మంచిగా వేగేంత వరకు కలుపుకొని వాటర్ వేగిన తర్వాత ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పుకి పెసరపప్పుకి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసి కుకింగ్కి అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ప్రీతి జొడియాక్ మిక్సర్ గ్రైండర్ అనమాట, మిక్సర్ జార్. సో అదైతే వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి షార్ప్గా ఉంది. ఇదైతే ఇలా పిండి కలుపుకోవడానికి అనమాట. చపాతీ పిండి ఆల్వేస్ నేను ఇందులోనే కలుపుతాను. యాక్చువల్లీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను, చేసి ఫ్రిడ్జ్లో పెట్టను చపాతీ పిండి. సో అందుకని నాకు ఎవ్రీ టైం చెయ్యడము, కలపడము ఇవంతా టైం కన్స్యూమ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా ప్రీతి జొడియాక్ ఇదైతే తీసుకున్నాను. ఇదైతే చక్కగా ఒక 2 మినిట్స్లోనే పిండిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ చేయాలన్నా, పూరి చేయాలన్నా, నైట్ టైము, మార్నింగ్ టైము నాకు టైం సేవ్ అవుతుంది చాలా బాగా దీనివల్ల. సో ఎప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. ఎందుకో అండి, చపాతీ పిండి కలపాలంటే నాకు చాలా టైం పడుతుంది, మెత్తగా అవ్వాలి, మళ్ళీ చేతులు పెయిన్ వస్తాయి. సో ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇలా అయితే మెయిన్ నాకు టైం సేవ్ అవ్వాలి. సో ఇదైతే తీసుకొని ఇలా అయితే చేస్తూ ఉంటాను. చాలా మెత్తగా అయిపోయింది చూడండి. ఇందులో 1 కప్పు పిండి వేస్తే 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలా మిక్సీ ఆన్ చేసి మెల్లిగా పోస్తూ కలుపుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మా పాపకి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. పాస్తా తన ఇంట్లో తింటే పర్వాలేదు, లేకపోతే పూరి బాక్స్లో పెడతాను. 2 3 చేయాల్సి వస్తుంది పిల్లల కోసం అని చెప్పేసి. పాస్తా స్కూల్కి తీసుకువెళ్తే బాగుండదు, టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. చల్లగా ఉంటే పాస్తా అస్సలు బాగోదు. సో అందుకని పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తనకి బ్రేక్ఫాస్ట్ తన ఇంట్లో తినలేదు అని అంటే పూరి అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చేస్తాను అనమాట. ఇలా పప్పుతో ఇస్తాను. ఇవి కొంచెం పప్పు చల్లారాలి అని చెప్పేసి బౌల్లో వేసి అయితే ఉంచాను. పూరీలు కూడా మూత పెట్టేస్తే ఆయిల్ మొత్తము బయటకు వచ్చేస్తుంది. అందుకని గాలికి అలా ప్లేట్లో పెట్టేసి వదిలేసాను. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ వచ్చేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు, చుక్కకూర పెసరపప్పు చేసింది చపాతీల్లోకి అన్నమాట. సో లంచ్ అందరికీ, మా వారికి, నాకు, పిల్లలకి అందరికీ చపాతీలే అనమాట ఇవాళ. సో చపాతీలు కూడా నేను ఫస్ట్ పిండి ముద్ద కొంచెం చిన్నదిగా చేసుకొని అందులో ఆయిల్ని పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా షేప్ చేసుకొని ఫోల్డ్ చేసి ఇంకా ప్యాన్ పైన కూడా కాల్చేటప్పుడు మంచిగా ఆయిల్ని అయితే అప్లై చేస్తాను. దీనివల్ల చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు. బాక్స్లోకైనా సరే. ఇక్కడ వచ్చేసి ఇలా ఇదొకటి అరేంజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే మనం వేడివేడి చపాతీలు మీరు చూడండి, హాట్ ప్యాక్లో కానీ ఒక బౌల్లో కానీ వేసి పెట్టినప్పుడు ఫస్ట్ చేసిన వాటికి అంతటికీ మెత్తగా అయిపోయి వాటర్ అయితే వచ్చేస్తాయి. అలా అవ్వకుండా ఉండడానికి ఇలా ఒక స్టాండ్ అయితే అరేంజ్ చేసుకొని చపాతీలు వేసామనుకోండి, వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇంకా చపాతీలు పొడి పొడిగా ఉంటాయి. సో అలా అయితే చేస్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ వాళ్ళకి హాట్ వాటరే ఇస్తాను. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళే ఫ్రూట్స్ అయితే ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత అయితే చక్కగా కట్ చేసి పెడతాను. ఇంకా ఇదైతే బాక్స్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ వెరైటీ షేప్లో ఉందన్నమాట. సో వీళ్ళకి ఇలా చపాతీ అలా ఇవ్వాలి అన్నప్పుడు ఇవి ఇస్తూ ఉంటాను. ఈ బాక్స్ ఇస్తాను. ప్రిటీగా అనిపించింది ఈ షేపు అది. ఇంకా ఇందులో కర్రీ, ఇంకా కింద బాక్స్లో అయితే చపాతీలు ఇస్తాను. సో ఈ చపాతీలు చాలా హాట్గా ఉన్నాయి. కొంచెము మూత తీసేసి పెట్టేసి ఉంచితే పర్వాలేదు. హాట్గా ఉంచేసి మూత పెట్టేస్తే మాత్రం చాలా వాటర్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి. వీటికి యాక్చువల్లీ వాటర్ ఏమి ఉండదు, ఎందుకంటే కింద మొత్తం వచ్చేసి ఉంటుంది. నేను ఇలా స్టాండ్ లాగా పెట్టాను కదా చపాతీ. ఇంకా ఈ పెసరపప్పు అయితే చాలా వేడిగా ఉంది. సో మూత ఓపెన్ చేసి ఫ్యాన్ కింద అయితే పెడతాను. డైనింగ్ టేబుల్ దగ్గర ఫ్యాన్ ఆన్ చేసి పెడతాను. వేడిగా ఉన్న వాటిని పైన మూత పెట్టేస్తే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉండవు. కొంచెం చల్లార్చుకుని తర్వాత అయితే ఇలా అయితే ప్యాక్ చేస్తాను. ఇలా నాకు ఏదైనా కనిపిస్తే షాపింగ్కి వెళ్ళినప్పుడు, డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను అనమాట పిల్లల కోసం. ఈ క్యారియర్ బాక్సులు కానీ వాళ్ళకి రోజు పెట్టేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అయితే సపరేట్గా చపాతీ చేసినప్పుడు. ఇంకా ఇవాళ అయితే స్నాక్స్ గోవా అనమాట. నేను ఎప్పుడు 5 o'clockకి లెగుస్తాను కదా, కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకోవాలి. సో హాట్ వాటర్లో కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకొని ఇలా అయితే మార్నింగ్ అయితే తాగుతాను. ఎందుకంటే ఈ వెదర్ చేంజ్ అయింది కదండి, రెయిన్స్ వస్తున్నాయి. ఒక 1 వీక్ నుంచి గొంతు పచ్చిగా ఉంటుంది. 5 o'clockకి లేవగానే అలా చల్లగా అయిపోతుంది. మార్నింగ్ లెగ్సి మళ్ళీ ఇలా ముగ్గులు వేసుకోవడము, పిల్లలు వెళ్ళకముందే ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో చాలా కోల్డ్గా అనిపిస్తుంది. సో అందుకని టర్మరిక్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేనైతే ఇలా బర్డ్స్ని చక్కగా చూస్తూ వీడియోస్ అయితే తీస్తున్నాను.
ఫ్లవర్స్ చూడండి చాలా ఎక్కువగా వచ్చాయి. ఇవి పూజకి సరిపోతాయి, ఇంకా చాలా ఎక్కువగానే అవుతాయి. ఇంకా ఉర్లీ బౌల్లో కూడా అరేంజ్ చేస్తాను కాబట్టి చక్కగా ఇంట్లో వాటికైతే సరిపోతాయి. ఇంకా ఇలా అయితే ఫ్లవర్స్ అన్నీ బయటికి వచ్చేసి అయితే ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ తెంపేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా ఫస్ట్ పని ఏంటి అంటే ఇలా మొక్కలకైతే వాటర్ పోస్తూ ఉంటాను. ఇంకా ఇలా షెడ్ కింద షేడ్లో ఉన్న వాటికైతే వాటర్ అందవు కదా, రెయిన్ పడ్డా కూడా. సో అవైతే డ్రైగా అయిపోతాయి. సో అందుకని ఇంకా వాటర్ పోసేసి ఇలా ఉర్లీ బౌల్ని అయితే అరేంజ్ చేస్తాను. ఇంటి ముందు కంపల్సరీగా ఎవరైనా వచ్చినా చాలా మంచి వైబ్తో అనిపిస్తుంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని మార్నింగ్ నా పనులు అనమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే ఇలా కలెక్ట్ చేసుకొని వచ్చాను. మందారాలు, శంకు పూలు, ఇంకా చాలా చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో అవైతే సరిపోతాయి కదా అని చెప్పేసి తెచ్చేసుకున్నాను. ఇంకా నాకు ఇవాళ ఎందుకో కాఫీ తాగాలని అనిపించింది. ఇలా ఇంకా జాగరి పౌడర్ కూడా అయిపోయింది. నేను షుగర్ యూస్ చేయను, సో ఈ జాగరి పౌడర్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది ఫిల్ చేసుకొని ఇలా హ్యాండీగా అయితే ఉంచుకుంటాను. అంటే కాఫీ తాగాలి అనిపించినప్పుడు ఫాస్ట్గా ఇక్కడ కాఫీ అరేంజ్మెంట్స్ అన్నీ ఇలా ఒక స్టాండ్లో ట్రేలో అయితే పెట్టేసుకున్నాను. కాఫీ, ఇంకా జాగరి పౌడరు, ఇంకా టీ పౌడర్ అలాంటివన్నీ అన్నమాట. నాకు బిఫోర్ పీరియడ్స్కి ముందు ఎక్కువగా ఆకలేస్తుంది. అలాగే స్వీట్గా ఉండేవి అంటే కాఫీ అలాంటివే. నేను ఎక్కువ కాఫీ, చాక్లెట్స్ కానీ కాఫీ కానీ ప్రిఫర్ చేస్తాను స్వీట్ అంటే. సో తాగాలనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే. సో అందుకని కాఫీ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మునగాకు పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను. సో దాన్ని అయితే కలెక్ట్ చేసి ఒక బాటిల్లో పెట్టుకున్నాను. ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెస్కాఫీ సన్ రైజ్ అయితేనే నాకు చాలా బాగా నచ్చుతుంది. అదొక్కటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తాగడానికి. ఇంకా మున్నార్కి వెళ్ళినప్పుడు, కేరళ వెళ్ళినప్పుడు చాలా చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మా ఇంట్లో అసలు కాఫీ, టీలు ఎవ్వరూ తాగరు. నేను, మా హస్బెండ్ అసలు తాగము. పిల్లలకైతే అలవాటే చేయలేదు. ఎప్పుడో ఒకసారి ఇలా మంత్లీ వన్స్ నాకున్న సిచ్యువేషన్స్ని బట్టి కాఫీ తాగుతూ ఉంటాను. రెయిన్గా ఉన్నప్పుడు ఇలా నాకేమన్నా కాఫీగా ఉండేవి చాక్లెట్ అలా తినాలనిపించినప్పుడు తాగుతాను, అంతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాను. 5 o'clockకి లేచి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నాకు వంట చేయడం, లంచ్ చేయడం అన్నీ లేట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళాక రిలాక్సింగ్గా అన్నీ ఓపెన్ చేసి ఇలా బయట కూర్చొని కాఫీ సిప్ చేస్తూ బర్డ్స్ నాయిస్ చేస్తూ ఉంటే వింటూ, ఇంకా ఏమన్నా మెయిన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. ఇంకా అలా చేసి స్నానం చేసి వచ్చి ఇలా తులసి కోటలో అయితే దీపం వెలిగించాను. ఇలా పూజా మందిరం అయితే ఇలా పూజ చేసుకున్నాను. ఇలా అయితే చక్కగా అలంకరించి అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ఈ తర్వాత పూజ తర్వాత ఇంకా మళ్ళీ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఉండింది. ఆ రైస్ని ఇంకా తాలింపు అయితే వేస్తానన్నమాట. ఇది వచ్చేసి మా పూజా మందిరం అన్నమాట. అమ్మవారు ఎప్పుడు ఇలా లేవగానే చూస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే నైట్ వండిన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది. నాకు పడేయడం ఇష్టం ఉండదు. నైట్ నేను 9 o'clockకి పెట్టాను మా హస్బెండ్ కోసం. తను ఇంకా నైట్ చేయలేదన్నమాట డిన్నర్, ఫ్రూట్స్ తినేసి పడుకున్నారు. సో ఆ రైస్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో పాస్తా అయితే పిల్లలకి చేశాను. ఇంకా పూరి అయితే తనకి బాక్స్లోకి చేశాను. ఈ రైస్ వచ్చేసి మా ఇద్దరికి అన్నమాట. ఒక చిన్న గ్లాస్తో 2 రైస్ పెట్టాను నైట్. ఆ రైస్ ఉండిపోయింది. సో అందుకని ఇలా తాలింపు అయితే వేశాను. చక్కగా అల్లము, పచ్చిమిర్చి
కొంచెము గ్రీన్ పీస్ ఉంటే ఎక్కువగా యూజ్ చేస్తాను. గ్రీన్ పీస్ అయిపోయాయి, ఫ్రోజన్వి కూడా లేవు. సో అందుకని చక్కగా అలా అయితే అన్నం తాలింపు వేసేసి తినేసి తనైతే రెడీ అయిపోవడానికి వెళ్ళారు పైకి. నేనైతే ఇంకా ఇలా బాక్స్ అయితే సర్దేశాను. వెదర్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. ఇలా ఆఫ్టర్నూన్ అయితే ఇలా చక్కగా రెయిన్ పడుతుంది మంచిగా. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని కంపల్సరీగా పడుకుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ 5కి లెగుస్తాను కాబట్టి 1 అవర్ అయినా పడుకోవాలి, లేకపోతే నాకు హెడేక్ వస్తుంది. సో అలా పడుకొని లెగిసి 3:30 ఇలా వెదర్ అయితే ఇంకా కిడ్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కోసం అయితే ఇలా బెల్లం అయితే తురుముకొని ఇలా ప్యాన్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇవాళ అయితే పూల్ మక్కన స్వీట్ చేద్దాం అనుకున్నాను. సో అందుకోసం అయితే ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పాకం వచ్చిన తర్వాత ఈ పూల్ మక్నాని వేయించి పెట్టుకున్న పూల్ మక్నాని అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. పూల్ మక్నా ఇది వచ్చేసి స్వీట్ అన్నమాట. ఇలా ఇవి స్వీట్ అంటే స్వీట్ ఇంకా హాట్ రెండు ప్రిపేర్ చేస్తాను. ఇలా బెల్లము మిక్స్ మొత్తము పట్టేలా చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేశాను. ప్రిపేర్ చేయటం అయిపోయి చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. సో ఇక్కడైతే స్పైసీగా చేస్తున్నాను. పిల్లలకి స్వీట్ హాట్ రెండు కావాలి. సో అందుకని ఇలా నెయ్యి వేసుకొని పూల్ మక్నా అయితే వేసుకొని ఇందులోకి సాల్ట్ని కొంచెం పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఇలా చక్కగా అయితే ఇలా పౌడర్లా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా వీళ్ళకి ఇలా అయితే సర్వ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా ఉండేవి చాలా టేస్టీగా ఉంటాయి. లైక్ పాప్కార్న్ లాగా అన్నమాట. మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉండే పాప్కార్న్స్ లాగా అన్నమాట. సో అలా అయితే ప్రిపేర్ చేస్తాను. ఇవైతే పూల్ మక్నా అయితే చాలా హెల్దీ, అందుకని ఇంట్లో అయితే ఎప్పుడు తెచ్చి స్నాక్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా ఉంది. ఇక్కడ సన్సెట్ కనిపిస్తుంది కదా బాల్కనీ నుంచి. ఇంకా స్నానం చేసి ఇలా అయితే తులసి కోటలో అయితే దీపం వెలిగించాను. పూజా మందిరంలో అయితే దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను పడ్డ కష్టం అంతా సక్సెస్ అవుతుంది. మంచి మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.